హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లామినేటెడ్ టూలింగ్ గురించి చూద్దాం. సో ఈ డైరెక్ట్ టూలింగ్లో లామినేటెడ్ టూల్ ఎలా ఉంటుందనేది చూద్దాం ఒకసారి. యాజ్ ప్రెషర్ కంటిన్యూస్ టు మౌంట్ to reduce the cost and lead times for tooling, several companies have turned to laminated tooling as a solution. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే చాలా వరకు కంపెనీలు కాస్ట్ టైము రెండు తగ్గించుకోవడం కోసం మనకేంటంటే ఇక్కడ ఈ లామినేటెడ్ టూలింగ్ మెథడ్ని సొల్యూషన్గా తీసుకున్నారు. లామినేటెడ్ టూలింగ్ is an alternative to building cavities directly on an RP machine. ఓకే, ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది ఆల్టర్నేటివ్లీ డైరెక్ట్లీ బిల్డింగ్ క్యావిటీ మెటీరియల్ ఆర్పీ మిషన్ పైన మనం డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. యూజింగ్ ద సిమిలర్ ప్రిన్సిపల్ టు ది లామినేటెడ్ ఆబ్జెక్టివ్ మ్యానుఫ్యాక్చరింగ్ LOM process, layers of sheet metal are cut to replicate slices through a CAD model. Laser cutting or water jet technologies generally produce the profiles. ఓకే, యాక్చువల్గా ఏంటంటే అన్ని ప్రాసెస్లాగే మన లామినేటెడ్ మోల్డ్ కూడా క్యాడ్ మోల్డ్లు తీసుకుంటాము, ఆ తర్వాత స్లైస్ చేసుకోవటం, తర్వాత జెట్ మిషనింగ్ యూస్ చేసేసి మనకు కావాల్సిన ప్రోడక్ట్ని తయారు చేస్తాం. దిస్ ప్రాసెస్ కంబైన్స్ ద ట్రెడిషనల్ బెనిఫిట్స్ ఆఫ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నాలజీస్ వచ్చేసి మనకి ఏంటంటే లోవర్ కాస్ట్, షార్టర్ లీడ్ టైమ్స్ అండ్ ద ఆప్షన్ ఆఫ్ ఇంక్లూడింగ్ కన్ఫార్మబుల్ కూలింగ్ ఆర్ కన్ఫార్మబుల్ హీటింగ్ ఛానల్స్ with the ability to produce molds that are much larger than those produced by other RP technologies. అదర్ ఆర్పీ టెక్నాలజీస్తో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువగా మనకి ఇక్కడ మౌల్డ్ అనేవి ప్రొడ్యూస్ చేయడానికి అనుకూలంగా ఉంటుందని అర్థం. డానియల్ వెల్జ్యాక్ ఆఫ్ రెన్స్లియర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్, ట్రాయ్, న్యూయార్క్ has been continuing work on profiled edge lamination, that is called PEL. ప్రొఫైల్డ్ ఎడ్జ్ లామినేషన్లో ఇతను ఒక డానియల్ వెల్జ్యాక్ అనే అతను పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్, న్యూయార్క్ చెందిన అతను దీనిపైన వర్క్ చేస్తూ ఉన్నారు. టూలింగ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఏ 5 years ప్రాజెక్ట్. ఇది 5 years ప్రాజెక్ట్. ఓకే, మనం కనుక కేస్ స్టడీ కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీని యొక్క మెయిన్ యూజ్ అండ్ పర్పస్ అనేది మనకు అర్థమవుతాయి. ఓకే, ఫర్దర్ వర్క్ ఈజ్ ప్లాన్డ్ టు ఎగ్జామిన్ ద యూజ్ ఆఫ్ వేరియబుల్ లామినేట్ థిక్నెస్ యాజ్ వెల్ యాజ్ కాస్ట్ అండ్ టైమ్ ప్రొడక్టర్స్ అండ్ డిఫరెంట్ బౌండింగ్ మెథడ్స్. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మ్యాక్సిమం లేయర్ యొక్క థిక్నెస్ని తగ్గించడం కోసం మ్యాక్సిమం ట్రై చేశారు. అలాగే యాజ్ వెల్ యాజ్ కాస్ట్ అండ్ టైం కూడా తక్కువగా అయ్యేటట్టుగా చూడటం కోసం ఈ ప్రాజెక్ట్ అనేది తీసుకోబడింది. థామస్ లామినర్ ఆఫ్ ది ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెటీరియల్ అండ్ బీమ్ టెక్నాలజీస్ ఇన్ డెసెండెన్, జర్మనీ is another person, Thomas. సో ఇన్ జర్మనీ ఇతను కూడా కంటిన్యూ చేసాడు ఈ వర్క్ని. ఎలాగో చూద్దాం. కంటిన్యూస్ టు వర్క్ విత్ లామినేట్ టూలింగ్, పర్టికులర్లీ లుకింగ్ ఎట్ న్యూ అప్లికేషన్స్ ఫర్ ది ఆటోమోటివ్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇండస్ట్రీస్. ఇతను వచ్చేసరికి ఏంటంటే పర్టికులర్గా మనకి ఎయిర్ క్రాఫ్ట్స్లోను అలాగే ఆటోమోటివ్ ఇండస్ట్రీస్లోనూ పార్ట్స్ మౌల్డ్ చేయడానికి లామినేటెడ్ టూలింగ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది అతను రీసెర్చ్ చేశారు. ఓకే, ద ప్రాసెస్ స్పెసిఫికల్లీ ఇన్వాల్వ్స్ ద లేజర్ కటింగ్ of laminates that are
joined together before being CNC machined to provide an improved surface finish. మెయిన్గా స్పెసిఫికల్లీ ఇట్ ఇన్వాల్వ్స్ లేజర్ కటింగ్. మనం ఎప్పుడైతే మిషన్ సిఎన్సీ మిషన్కి పోయే ముందే ఆ పార్ట్స్ని రెండు కూడా అతికించేసి తర్వాత మనం సర్ఫేస్ ఫినిషింగ్ కోసం సిఎన్సీ మిషన్ దగ్గరకు తీసుకెళ్తాం అనమాట. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ కోసం. ఓకే, a laser or plasma hybrid spraying technique has been shown to be effective for depositing coatings for surface protection. ఏడొసరికి ఏంటంటే సర్ఫేస్ ప్రొటెక్షన్ కోసం మనం ఏంటంటే లేజర్ లేదా ప్లాస్మా హైబ్రిడ్స్ని స్ప్రేయింగ్ టెక్నాలజీని యూస్ చేసి మనం కోటింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం డిపాజిట్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ Loveberg University is continuing to investigate the use of laminate tooling for the molding of polyurethane foam. అయితే ఇక్కడ ఇంకొక యూనివర్సిటీ వారు ఏం చేశారంటే పాలీరుథేన్ ఫామ్లో మనం దీన్ని ఎందుకు డెవలప్ చేయకూడదని చెప్పేసి వాళ్ళు రీసెర్చ్ అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఈ రీసెర్చ్ ఈజ్ అండర్ వే టు కంట్రోల్ టూల్ టెంపరేచర్స్ మోర్ యాక్యురేట్లీ యూజింగ్ కన్ఫార్మల్ హీటింగ్ ఛానల్స్. ఎక్కడైతే కన్ఫార్మల్ హీటింగ్ ఛానల్స్ ఉన్నాయో అవి టెంపరేచర్ అనేది మనకి కంట్రోలింగ్లో ఉండాలి. యాక్యురేస్ కంట్రోలింగ్లో ఉంటే మనకి యాక్యురేట్లీ ద కూలింగ్ ద కన్ఫార్మల్ హీటింగ్ ఛానల్స్ అనేవి కరెక్ట్గా ఫామ్ అవుతాయి. ద ఎయిమ్ ఆఫ్ ది వర్క్ ఈజ్ టు ఇంప్రూవ్ ది ఫ్లో ప్రాపర్టీస్ ఆఫ్ ది ఫామ్ టు అలో థిన్నర్ మౌల్డ్ సెక్షన్స్. ఇక్కడ మెయిన్ ఏమేంటంటే థిన్నర్ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ థిన్నర్ సెక్షన్స్ని తయారు చేయటం అనేది వీళ్ళ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట. ఓకే, ద రీసెర్చర్స్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ వెదర్ better temperature control will allow the foam to expand further and into thinner section. Currently a thickness of less than 5 mm 0.2 is not possible. ఓకే, అంటే 5 mm థిక్నెస్ కంటే కూడా వాళ్ళు తక్కువగా అనేది చేయలేకపోయారు. మ్యాక్సిమం ఇట్ ఈస్ 5 mm, ఇంకంతకంటే తక్కువ అనేది ఇంపాసిబుల్ థింగ్ అనమాట. ఓకే, సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలిన విషయం ఏంటంటే మనం ఎంత టెంపరేచర్ కంట్రోల్ చేసినా దట్ ఈస్ ద ఎంత మనం ఫామ్ని ఎక్స్పెండ్ చేసుకున్నా కానీ కంట్రోల్ చేసినా కూడా మనం థిక్నెస్ ఆఫ్ లేయర్ని 5 mm కంటే తక్కువగా చేయటం అనేది ఇంపాసిబుల్గా ఇక్కడ రుజువైందనమాట. టు ప్రొడ్యూస్ ఎ మోల్డ్ టూల్ ద CAD మోడల్ మస్ట్ ద ఫార్మ్ ఆఫ్ రిక్వైర్డ్ క్యావిటీ. ఏదైతే మోల్డ్ ఉందో అది మనకి CAD మోడల్లో మనకి తయారవుతూ ఉంటుంది రిక్వైర్డ్ క్యావిటీ బై కట్టింగ్ అలో ఆఫ్ ది స్లైస్ ఆఫ్ ది క్యావిటీ ఇన్ షీట్ మెటల్. ఎక్కడైతే CAD మోడల్లో క్యావిటీ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్యావిటీ అనేది మనకి షీట్ మోడల్ మెటల్లో కూడా క్యావిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏ స్టాక్ ఆఫ్ లామినేట్స్ కెన్ బీ మేడ్ టు రీప్లికేట్ ది ఒరిజినల్ CAD మోడల్. సో ఏదైతే ఉందో దాన్ని మనం ఒరిజినల్ CAD మోడల్గా మనం రిప్లికేట్ చేయాలి. సో యూజింగ్ ఐదర్ క్లాంపింగ్ ఆర్ డిఫ్యూజన్ బాండింగ్ it is possible to create a pursued solid cavity in hardened tool steel without the need for complex post-process cutting path planning. సో ఈ కట్టింగ్ పాత్ ప్లానింగ్లో ఇది అనేది ప్రొసీడింగ్ ఎగ్జాక్ట్ మనకి సాలిడ్ అనేది చాలా డిఫికల్ట్ థింగ్ అనమాట. ఏదైతే CAD మోడల్ ఉందో ఆ CAD మోడల్ ఎగ్జాక్ట్గా రావడం అనేది డిఫికల్ట్ థింగ్. సో డ్యూ టు ద యూజ్ ఆఫ్ రిలేటివ్లీ థిక్ లామినేట్స్ typically 0.04 inches, that is called 1 mm, the surface finish of the tools is generally poor. Therefore, some form of finishing machines in generally required thermal forming. సో మనకి ఏదైతే ఫినిషింగ్ అనేది రావడం అనేది 1 mmలో కొంచెం పాసిబిలిటీ అనేది అవ్వదు కాబట్టి మనకి ఇక్కడ అక్యురేట్గా మనకి ఫినిషింగ్ అనేది కావాలి కాబట్టి దానికోసం అని చెప్పేసి మనం ఇక్కడ జనరల్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫినిషింగ్ మిషన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం అనమాట. రీసెర్చ్ ఆల్సో ఈజ్ బీయింగ్ పర్ఫార్మ్డ్ ఇంటూ ది యూజ్ ఆఫ్ లామినేట్ టూల్స్ ఇన్ ప్రెషర్ డై కాస్టింగ్.
ఎక్కువగా రీసెర్చ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రెషర్ డై కాస్టింగ్ అనేది ఈ లామినేట్ టూల్స్లో మనం యూజ్ చేస్తూ ఉంటాము. టూల్ లైఫ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ది ఇనిషియల్ షీట్ మెటీరియల్ విచ్ కెన్ బి హార్డెండ్ ఆఫ్టర్ కటింగ్ అండ్ లామినేషన్. సో లామినేషన్ కట్టింగ్ తర్వాత మరి కట్టింగు మరియు లామినేషను వచ్చేసరికి ఏంటంటే ఎప్పుడైతే మనము ఈ షీట్ మెటీరియల్ ఏదైతే ఉందో అది గట్టిపడిన తర్వాత మనం దాన్ని తీసుకొని కటింగ్ కానీ మరియు లామినేషన్ కానీ చేయొచ్చు. సో ఏదేమైనప్పటికీ పార్ట్ కంప్లెక్సిటీ ఈజ్ బౌండెడ్ బై ది లేయర్ థిక్నెస్. ఏదేమైనా అది వచ్చేసరికి ఏంటంటే ద బౌండింగ్ అనేది థిక్నెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. One significant advantage of laminated tooling is the ability to change the design of parts quickly by the replacement of laminates if unbonded. సో అన్బాండెడ్ కంటే బాండెడ్ ముందే మనం ఏంటంటే త్వరగా దీన్ని డిజైన్ ఏదైతే ఉందో దాన్ని మనం త్వరగా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి డిజైన్స్ అయినా సరే ఇక మనకి త్వరగా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజెస్ ఇన్ యూజింగ్ ఆఫ్ లామినేటెడ్ టూలింగ్. Conformal cooling channel also are easily incorporated within the tool design, and laminated tooling is good for large tools as well. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇంకొక అడ్వాంటేజ్ కనుక చూసుకున్నట్లయితే కన్ఫార్మల్ కూలింగ్ ఛానల్ ఏదైతే ఉందో అది ఈజీలీ ఇన్కార్పొరేటెడ్ మనకి త్వరగా ఇది అవుతూ ఉంటుంది విత్ ద టూల్ డిజైన్. అండ్ లామినేటెడ్ టూలింగ్ ఈజ్ గుడ్. లామినేటెడ్ టూలింగ్ ఏదైతే ఉందో అది మంచిగా ఉంటుంది ఫర్ లార్జ్ టూల్స్ యాజ్ వెల్. ద నీడ్ ఫర్ ఫినిష్ మిషనింగ్ టు రిమూవ్ ది స్టేర్ స్టెప్స్ ఇన్ ది మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రాసెస్. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ద నీడ్ ఫర్ ఫినిష్ మిషనింగ్ టు రిమూవ్ ది స్టేర్ స్టెప్స్. ఆ ఫినిషింగ్ అయిన ఆ పార్ట్ని రిమూవ్ చేయడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది దీంట్లో. ఫోటో ఆఫ్ లామినేట్ టూల్ దట్ రీసెర్చర్స్ ఆర్ యూజింగ్ టు ఎవాల్యుయేట్ ద ఎఫెక్ట్ ఆఫ్ tool temperature on form flow properties for polyurethane form molding courtesy of Louwberg University. ఈ లౌబర్గ్ యూనివర్సిటీ వాళ్ళు ఏంటంటే ఈ పాలీరుథేన్ అనేది లామినేటెడ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తే దాన్ని ఇంకొంచెం బెటర్గా చేయాలనేది వాళ్ళ యొక్క ప్రయత్నం అనమాట. సో ఓకే, దిస్ ఈజ్ ద యూజింగ్ ఆఫ్ laminated tooling in rapid tooling system. Now today we are completing this totally 4th unit rapid tooling, and next we go for in 5th unit we are learning about different types of softwares we are using in rapid prototyping. Okay, thank you.